హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది వెదర్ అనే విషయాన్ని ఒకసారి చూద్దామండి. సో ప్రజెంట్ చూసుకుంటే మనకైతే ఎంటైర్డ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మనకైతే క్లౌడ్ అనేది ఆల్రెడీ ఉందండి. సో లైట్ రెయిన్స్ అయితే ఈరోజు ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ వాట్సాప్ గ్రూపుల్లో చెప్పడం జరిగింది. అయితే రిమైనింగ్ అంటే వీడియో చేయడానికి కొద్దిగా టైం లేకపోవడం వల్ల వాట్సాప్లో మన వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అయితే రిమైనింగ్ కూడా ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చూస్తే ఇక్కడ ప్రజెంట్ మనకి మదనపల్లి, దక్షిణ రాయలసీమ జిల్లాలో కూడా మనకి మదనపల్లి, అదేవిధంగా పీలేరు, నెక్స్ట్ మనకి వచ్చేసరికి తిరుపతి, ఇవన్నీ కూడా ప్రజెంట్ వెంకటగిరి, ఇవన్నీ ప్రజెంట్ అయితే మనకి తేలికపాటి వర్షం అయితే పడడం జరుగుతుందండి. సో రిమైనింగ్ అంతా కూడా క్లౌడీగా ఉంది. అక్కడక్కడ మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండలు కాయడం జరుగుతుంది. అయితే రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు నైట్కి ఏమైనా వర్షం కురిసే అవకాశం ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని ఒకసారి చూస్తే ప్రజెంట్ మనం చూసుకుంటే ఇంకా ఈరోజు ఈవినింగ్ మనకైతే తేలికపాటి వర్షాలు అనేవి మనకి బొబ్బిలి, విజయనగరంలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక పాడేరు, నర్సీపట్నం, అదేవిధంగా తుని, కాకినాడ, అదేవిధంగా ఏలూరు, విజయవాడ, జంగారెడ్డిగూడ, విజయవాడ, మచిలీపట్నం, ఇవన్నీ కూడా చిలకలూరుపేట, ఇవన్నీ కూడా తేలికపాటి వర్షం ఉంటుంది. ఇక రిమైనింగ్ దక్షిణ కోస్తాలో మనం ప్రజెంట్ చూసుకుంటే లైట్ రైన్స్ కూడా 20% ఉంటాయి, రిమైనింగ్ 80%లో ఉండవండి. ఇక రిమైనింగ్ రాయలసీమ జిల్లాలో చూస్తే కడప, రాయచోటి, అదేవిధంగా మదనపల్లి, చిత్తూరు, పులివెందుల, కదిరి, ఇవన్నీ కూడా లైట్ రైన్స్ అయితే ఈరోజు ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు ఈవినింగ్ ఒక 5 to 6 ఆ టైంలో. ఇక రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది, సో ప్రజెంట్ ఎటువంటివైనా తుఫాను వచ్చే అవకాశం ఉందా అన్న విషయాన్ని ఒకసారి చూస్తే మనకున్నటువంటి డేటా ప్రకారం చూస్తే మనకి యాక్చువల్గా అయితే మనకి రెయిన్స్ అనేవి ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి మళ్ళీ 7, 8, 9 టైంలో గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 10, 11 డేట్స్లో మనకైతే తేలికపాటి వర్షాలు అనేవి అంటే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో 15, 16 తేదీల్లో మనకైతే ఒక వాయుగుండం ఏర్పడుతుంది. సో అది తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి మనమైతే చూడొచ్చు. అయితే అది ఈస్ట్ కోస్ట్ వెంబడి వెళ్తుందని చెప్పేసి మార్నింగ్ డేటాలో చూపిస్తే మళ్ళీ అది చేంజ్ అయిందండి. సో ప్రజెంట్ అదైతే మనకి 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి 16th, 17th కల్లా అది మనకి వెస్ట్రన్ సైడ్ వెళ్ళేసి అక్కడ మనకి వచ్చేసి ఎగ్జాక్ట్గా వెస్ట్రన్ కోస్ట్ వెంబడికి మనకైతే అది అప్ మనకి నార్త్ వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. గుజరాత్కి తాకే అవకాశం అయితే మనకి 20, 21 తేదీల్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఉన్నటువంటి డేటా ప్రకారం చూడవచ్చు. ఇంకా ఇది చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇదైతే ప్రీ మాన్సూన్ టైం కాబట్టి యాక్చువల్గా ఏప్రిల్, మేలో మన తుఫాన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఏప్రిల్ మంత్లో మనకి ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్లో కానీ లేకపోతే మిడ్ ఆఫ్ ది మే కానీ మనకైతే ఎక్కువ తుఫాన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రీ మాన్సూన్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్ డేటా ప్రకారం చూస్తే మనకైతే ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఆగ్నేయ బంగాళాఖాతంలో స్టార్ట్ అయ్యి తిన్నగా మనకి నార్త్ వైపు వెళ్తూ వెస్ట్ బెంగాల్ లేదా బంగ్లాదేశ్కి హిట్ అయ్యే అవకాశం అయితే ఉండేది అనమాట. ప్రీవియస్గా ఒక 2 decades డేటాను తీసుకొని కంపేర్ చేస్తే మనం ఇది ఎప్పుడు కూడా మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది బలపడి వాయుగుండంగా మారి మనకి తుఫాన్గా ఆ విధంగా మనకి వెస్ట్ బెంగాల్కి కానీ లేదా బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటే అవకాశం అయితే ఉండబోతుంది. అయితే 2 decades యొక్క డేటాను మనం పరిశీలించినట్టయితే మ్యాక్సిమం మనకి ఈ ప్రీ మాన్సూన్లో వచ్చినటువంటి సైక్లోన్స్ అన్నీ కూడా 90% మనకి నుంచి నార్త్ వర్డ్ ప్రయాణిస్తాయి అనమాట. సో ఆగ్నేయ బంగాళాఖాతంలో స్టార్ట్ అయ్యి మనకి నార్త్ వర్డ్ ప్రయాణిస్తూ అప్ టు బంగ్లాదేశ్ కానీ లేదా వెస్ట్ బెంగాల్లో కానీ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ వస్తున్నటువంటి ఏదైతే 15th ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది మనకైతే బలపడి వాయుగుండంగాను తదుపరి మనకు తుఫాన్గాను మారే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికోసం మనం పరిశీలిస్తే ఇది 2 ఫోర్కాస్టింగ్ చూస్తే గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, అదేవిధంగా ECMWF డేటాని మనం పరిశీలిస్తున్నట్లయితే మ్యాక్సిమం ECMWF సంబంధించి 2024లో కూడా రిమాల్ ఏ విధంగా అయితే వెళ్ళిందో అదేవిధంగా మనకైతే ఇది వెళ్ళే అవకాశం ఎంత ఉంటుందని చెప్పేసి మార్నింగ్ డేటాలో చూసాం. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి GPS డేటా ప్రకారం కానీ చూస్తే ఇది ఈస్ట్ కోస్ట్ వెంబడి వెళ్తుందని చెప్పేసి చూడొచ్చు. సో అదేవిధంగా ECMWF చూస్తే వెస్ట్ కోస్ట్ వెంబడి వెళ్తారట్టు మనకి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సైక్లోన్స్ గురించి మనం అప్డేట్ ఇద్దాం. సో ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ ఇది. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.